హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. శ్రీరామనవమి పండుగ రోజు నైవేద్యం కోసం ప్రత్యేకంగా చేసుకునే 3 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించడం వెనుక భక్తే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన శరీరంలో వచ్చే మార్పులను కూడా ఆహ్వానించే పండుగ ఈ శ్రీరామనవమి పండుగ. పండుగ రోజు చేసుకుని ఈ ప్రత్యేకమైన 3 రకాల ప్రసాదాలను ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా వడపప్పు తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి తీసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని వీటిని ఒక 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు మనం మిగతా ప్రసాదాలను ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పచ్చ చెలిమిడి కోసం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. మామూలుగా చెమిడి కోసం రాత్రంతా బియ్యాన్ని నానబెట్టుకొని ఆరబెట్టుకొని మెత్తటి పిండి చేసుకుని ఇలా చేసుకోవాలి. ఇలా పొడి బియ్య పిండితోనైనా మనం చలిమిడి చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు వేసేసుకున్నాక అదే కప్పుతో 3/4 కప్పు దంచిన బెల్లం వేసుకోవాలి. ఇలా పొడి బియ్య పిండితో చేస్తే చలిమిడి అనేది త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 యాలకులు వేసేసుకుని నీళ్ళేమి పోయకుండా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. ముందే నీళ్లు పోయకుండా ఇలా పొడిగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా మాత్రమే నీళ్ళని పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోసేసుకుంటే చలిమిడి అనేది పలచనైపోతుంది. ఇక్కడ కొంచెం నీళ్ళని మాత్రమే పోసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం నీళ్ళని పోసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే చలిమిడి కూడా బాగా వస్తుంది. ఇలా గట్టిగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చలిమిడి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చలిమిడి అంతా కూడా ప్లేట్లోకి వేసేసుకొని పైన 1 స్పూన్ నెయ్యి, అలానే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకొని నెయ్యి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఈ చలిమిడి ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నామంటే మనకి చలిమిడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పానకం ఎలా చేయాలో చూద్దాము. పానకం కోసం గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 3 కప్పుల నీళ్ళని పోసుకుంటున్నాను. ఇలా 3 కప్పుల నీళ్లు పోసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దంచిన బెల్లం వేసుకోవాలి. ఇలా 1 కప్పు బెల్లం వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేలా బాగా కలుపుకోవాలి. అలానే ఈ పానకం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పానకంలో వేసి బెల్లం వల్ల ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నందువలన తక్షణ శక్తి వస్తుంది. అలానే రక్తహీనత బారి నుండి కూడా కాపాడుతుంది. బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు 4 దంచిన యాలకుల్ని, అలానే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సొంటి పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే మనకి చేదు వస్తుంది. అలానే ఇందులోనే 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పానకంలో బాగా కలిపేసేసుకోవాలి. అంతేనండి, పానకం రెడీ అయిపోతుంది. కానీ ఈ పానకంలో వేసే మిరియాలు దగ్గు నుంచి కాపాడతాయి. అలానే కఫం రాకుండా ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా సొంటిలో అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. జీర్ణ సమస్యలకి చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒకటి కాదండి, మనం ఇందులో వేసే ప్రతి ఒక్కటి ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇలా ఇందులో వేసినవన్నీ బాగా కలిపేసేసుకున్నామంటే పానకం రెడీ అయిపోయింది. తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న నీళ్ళన్నీ పారబోసేసుకోవాలి. పెసరపప్పు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పెసరపప్పులోని నీళ్ళని వంపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము, అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము బదులు పచ్చి కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ వడపప్పులో కలిపేసేసుకోవాలి. శ్రీరామనవమి రోజు ప్రసాదంగా స్వీకరించి ఈ వడపప్పులో ఎన్నో విటమిన్స్తో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలానే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసేసుకున్నామంటే అంతేనండి, ప్రత్యేకంగా శ్రీరామనవమి పండుగ రోజు చేసుకునే 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. శ్రీరామచంద్రమూర్తి వసంతకాలంలో జన్మించాడు కాబట్టి ఎండలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో శరీరం చల్లబట్టడానికి ప్రకృతి ఇచ్చిన వరాలే ఈ వడపప్పు, పానకం, చలిమిడి. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనమని, అన్నిటినీ సమానంగా స్వీకరించాలని రామతత్వం మనకు బోధిస్తుంది. మరి మీరు కూడా ఈ శ్రీరామనవమి పండుగ రోజు ప్రత్యేకంగా చేసుకుని ఈ 3 ప్రసాదాలను తప్పకుండా నైవేద్యంగా చేయండి. మరి మీకు కూడా శ్రీరామనవమి పండుగ చేసుకునే ప్రత్యేక ప్రసాదాల వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.